హాయ్ అండి, వెల్కమ్ టు ఢిల్లీస్ క్రికెట్ ఇన్ఫో. ఈ వీడియోలో మనం వచ్చేసరికి ముంబై ఇండియన్స్ సీజన్ రివ్యూ గురించి అయితే చూద్దాం. సో ముంబై ఇండియన్స్ వచ్చేసరికి 5 టైమ్ ఛాంపియన్స్ టీమ్ అండ్ అలాగే మొత్తం ఇప్పటివరకు ఐపీఎల్ సీజన్స్ మొత్తం 18 జరిగితే దాంట్లో 11 టైమ్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిన టీం అండ్ అలాగే ఒకసారి రన్నరప్గా కూడా నిలిచిన టీం అనమాట. సో ఇంతటి గట్టి టీం అయిన ముంబై ఈ సీజన్ వచ్చేసరికి లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉండడానికి గల కారణం ఏంటో చూద్దాం. సో ముంబై వచ్చేసరికి చాలా అన్లక్కీగా అయితే కనిపించింది అనమాట సీజన్. బికాస్ రోహిత్ శర్మ చాలా మ్యాచ్ల్లో కనిపించలేదు అండ్ అలాగే ఒక మంచి బ్యాటింగ్ లైనప్. సో ఇండియన్స్ ఎక్కువ మంది కనబడతారు. సో ఆ జెర్సీ వచ్చేసరికి బ్లూ అండ్ అలాగే ఇండియన్స్ కూడా ఎక్కువ మంది కనబడతారు అనమాట ముంబైలో. సో రోహిత్ శర్మ ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, తిలక్ వర్మ ఉన్నాడు, బుమ్రా ఉన్నాడు, శార్దుల్ ఠాకూర్ అండ్ అలాగే దీపక్ చాహర్. సో ఇంతమంది ప్లేయర్స్ ఉండి కూడా సో ముంబై వచ్చేసరికి అంత మంచి స్ట్రెంగ్త్ పెట్టుకుని కూడా అండ్ అలాగే బెంచ్ స్ట్రెంగ్త్ కూడా ముంబైకి చాలా బాగుంటుంది. అండ్ అలాగే నలుగురు ఫారినర్స్ చూసుకున్నా కానీ డికాక్ ఆర్ రయాన్ రికల్టన్, లేదు అంటే ఇటు బౌల్ట్ ఉన్నాడు, లేదు గజాన్ఫర్ ఉన్నాడు, కార్బిన్ బాస్ ఉన్నాడు. సో చాలా మంచి ఆల్రౌండర్స్ అనమాట వీళ్ళందరూ కూడా మ్యాచ్ విన్నర్సే. సో ఖచ్చితంగా ఒక సీజన్ కలిసి రాలేదని అయితే చెప్పాలి ముంబైకి మెయిన్గా. అండ్ మెయిన్గా ముంబైలో వచ్చేసరికి హార్దిక్ పాండ్యా వచ్చేసరికి ఈసారి ముంబైని అయితే లీవ్ అయిపోతున్నాడు. సో తను వచ్చేసరికి అఫీషియల్గా పోస్ట్ కూడా పెట్టేశాడు అనమాట. అంటే వేరే జెర్సీ కోసం చూస్తున్నట్టు తనైతే పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. మేబీ ట్రేడ్కి వెళ్తారా లేదా హార్దిక్ పాండ్యాని ఆప్షన్ టేబుల్ మీద వదిలేసి ఒక మంచి పరిస్థితితోటి ఇంకెవరన్నా కొనుక్కోవడానికి ట్రై చేస్తారా. సో అప్పటిదాకా వచ్చేసరి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉండొచ్చు. బికాజ్ వాళ్ళ కెప్టెన్ కొరత అయితే ఏం కాదు. సో సూర్యకుమార్ యాదవ్ ఉండొచ్చు, ఇంకెవరైనా కానీ ఉండొచ్చు కెప్టెన్గా. సో బుమ్రా కూడా ఇవ్వచ్చు కెప్టెన్సీ. సో ముంబైకి లేని వాళ్ళు కాదు కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా ఇవ్వచ్చు. ఆర్ హార్దిక్ పాండ్యాని కనుక రీప్లేస్ చేయాలంటే మేబీ కేకేఆర్కి ఏమన్నా ఇచ్చి ట్రేడ్లో గ్రీన్ ఏమన్నా తీసుకుంటారా అనేది అయితే ఖచ్చితంగా చూడాలి. అండ్ ముంబై వచ్చేసరికి లాస్ట్ సీజన్ అశ్విని కుమార్ చాలా బాగా ఆడినా కానీ ఈ సీజన్ కంప్లీట్గా తనకు ఒక స్పెల్ అయితే ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడలేదో ఏమో తెలియదు. బికాస్ ఖచ్చితంగా తనకు ఒక స్పెల్ ఇచ్చి ఉంటే ఫస్ట్ నుంచి కూడా ఒక ప్రాపర్ బౌలింగ్ సెటప్ దొరుకుండేదేమో. బికాస్ మీరు ఆర్సీబీ మీద ఒక మ్యాచ్ చూస్తే లాస్ట్ ఓవర్ అది అశ్విని కుమార్ లాంటి ప్లేయర్ కనుక ఉండుంటే ఖచ్చితంగా అది గెలిచేవాళ్ళు. భువనేశ్వర్ కుమార్ వచ్చి ఆ 6 కొట్టకుండా ఉండేవాడు అనేది క్లియర్గా అయితే అనిపించింది అనమాట ఇక్కడ. అండ్ ముంబై గురించి చూస్తే నమందిర్ చాలా బాగా ఆడాడు. యాక్చువల్లీ తను వచ్చేసరికి ఫినిషర్ అనమాట, మంచి స్ట్రైకర్. బట్ తను వచ్చేసరికి 4th పొజిషన్లో కూడా చాలా బాగా ఆడాడు. అండ్ ప్రాపర్ మిడిల్ ఆర్డర్లో కూడా మంచి స్కోర్ చేశాడనమాట. ఒక ప్లేయర్ ఫామ్లో ఉన్నప్పుడు ఎక్కడున్నా కానీ ఒకటే అనే ఒక థియరీని అయితే తను అప్లై చేశాడు ఇక్కడ. సో అంత పెద్ద గట్టి టీం కూడా ఇలా వరుస వైఫల్యాలు తీసుకోవడానికి గల కారణం ఏంటంటే మోస్ట్లీ లక్ లేకపోవటం అని అయితే చెప్పాలి సీజన్. బికాస్ అందరూ కూడా అవుట్ ఆఫ్ ఫామ్లో కనిపించారు. అండ్ గాయం కారణంగా బుమ్రా కంబ్యాక్ ఇచ్చిన బుమ్రా చూసినా తను ఎక్కువ పేస్ జనరేట్ చేయలేకపోయాడు. ఆ పేస్ వల్ల ప్రాపర్ పేస్ లేకపోవడం వల్ల తను కూడా అంత ఎఫెక్ట్గా అయితే కనిపించలేదు, తేలిపోయాడు అనమాట. ముఖ్యంగా బౌలింగ్ తేలిపోవటం వల్ల బ్యాటింగ్లో స్ట్రెంత్ ఉన్నా కానీ అది పెద్దగా అయితే ఉపయోగపడలేదు. అండ్ బౌలింగ్ కంటే బ్యాటింగ్ బెటర్గా ఉంది కానీ బ్యాటింగ్ కూడా పెద్ద బెటర్ అయితే ఏం కాదు. సో దానివల్ల ఫైనల్లీ ముంబై వచ్చేసరికి తేలిపోయింది. అండ్ ఖచ్చితంగా బ్యాడ్ సీజన్స్ అయితే ఉంటాయి. బికాస్ కంటిన్యూస్గా ప్రతి సీజన్ మందే అనేది అయితే ఉండదు. అండ్ ముంబై అలాంటి జర్నీ చేసింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ కూడా బాధగా ఉంటుంది ఈ సీజన్. బట్ ముంబై వచ్చేసరికి తిరిగి కంబ్యాక్ ఇస్తుంది. దాని నేచర్ అదనమాట. ముంబై అయినా చెన్నై అయినా ఒక సీజన్ ఓడిపోయినా దానివల్ల కంప్లీట్గా వాళ్ళైతే సతికిలు పడిపోయినట్టయితే కాదు. సో తిరిగి కంబ్యాక్ ఇచ్చే నేచర్ ఉన్న వాళ్ళే వీళ్ళిద్దరూ కూడా. సో ముంబై వచ్చేసరికి ఆప్షన్లో హార్దిక్ పాండ్యాని కనుక ట్రేడ్ చేసినా లేదా ఆప్షన్ టేబుల్ మీద వదిలేసినా వాళ్ళు ఒక మంచి ప్లేయర్ కోసం అయితే చూస్తారు. మేబీ అది కెప్టెన్ అవ్వచ్చు లేదా ఒక మంచి ఫారెన్ అసెట్ అవ్వచ్చు. సో ఏదైనా అవ్వచ్చు అనమాట. సో వాళ్ళ కెప్టెన్ కానీ వికెట్ కీపర్ కానీ ఆ భయాలు అయితే ఏమీ లేవు. మేబీ బుమ్రా ఫామ్ కంటిన్యూ అవుతుందా లేదా తన ఫిట్నెస్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి ఇంకొక మంచి ప్లేయర్ని తీసుకోవడానికి అయితే ట్రై చేయాలి. ఒక మంచి పేస్ జనరేటర్ని తీసుకోవడానికి అయితే ట్రై చేయాలి. లైక్ ఆండ్రిక్ నోకియా ఇలాంటి వాళ్ళు ఏమైనా అందుబాటులో ఉంటే తను తీసుకోవడానికి అయితే ట్రై చేయాలి. ఆర్ డారెల్ మిచెల్ న్యూజిలాండ్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో తను కూడా ఒక మంచి మిడిల్ ఆర్డర్ ఇవ్వగలిగిన ప్లేయర్ అనమాట.
సో ఎప్పుడైతే స్కోర్స్ అనేవి అగ్రెసివ్గా మనం అంటే స్ట్రైక్ రేట్ ఓవర్గా మనం ఆడలేమో ఖచ్చితంగా ఆ మధ్యలో వికెట్స్ కాపాడుకునే బ్యాట్స్మెన్ కూడా ఖచ్చితంగా కావాలన్నమాట. బికాస్ కొంతమంది ఆడుతూ ఉంటారు స్ట్రైక్ రేట్ తోటి, అండ్ కొంతమంది యాంకరింగ్ రోల్ చేస్తూ అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో డారెల్ మిచెల్ లాంటి వాళ్ళు యాంకరింగ్ రోల్ అయితే ఈజీగా చేయగలరు కాబట్టి అలాంటి వాళ్ళని తీసుకోవడం కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ కార్బిన్ బాష్ ఉన్నాడు, శాంట్నర్ ఉన్నాడు వాళ్ళకి. సో డారెల్ మిచెల్ కూడా వస్తే వాళ్ళ స్క్వాడ్లోకి ఇంకొంచెం బ్యాలెన్స్ని అయితే తెస్తుంది అనమాట అది. సో ఇంతకు మించి అంటే రోహిత్ శర్మ అవైలబిలిటీ ఇంకో 1-2 సీజన్స్ ఖచ్చితంగా ఉంటుందనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ అప్పుడే అయితే రిటైర్ ఎవ్వరు మోస్ట్లీ ఐపీఎల్కి అయితే. సో ఇంతకు మించి అయితే వాళ్ళ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఏమీ లేదు. సో ముంబై ఖచ్చితంగా ఇది ఒక బ్యాడ్ సీజన్, బట్ తిరిగి కంబ్యాక్ ఇవ్వడానికి ఎంతోసేపు పట్టదు, అవుట్ ఆఫ్ దర్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇదనమాట ముంబై సీజన్ రివ్యూ. సో ఖచ్చితంగా ముంబై నెక్స్ట్ సీజన్ కంబ్యాక్ ఇస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. సో మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. సో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే ఈ ఐపీఎల్ సీజన్ రివ్యూస్తో ఇక్కడితో అయిపోయినట్టు అయితే కాదనమాట. సో ఖచ్చితంగా నెక్స్ట్ జరగబోయే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కానీ, అండ్ అలాగే ఇండియా ఉమెన్స్ సిరీస్ ఉన్నాయి. నెక్స్ట్ వరల్డ్ కప్ స్టార్ట్ అవబోతుంది ఇండియా ఉమెన్స్ది. ఉమెన్స్ వరల్డ్ కప్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో దాంట్లో ఇండియన్ ప్లేయర్స్ ఎస్పెషల్లీ ఉమెన్ బ్యాట్స్మెన్ ఎలా ఉన్నారు, బౌలింగ్ ఎలా ఉన్నారు, ఆ లైనప్ ఎలా ఉంది, ఇదంతా కూడా చూద్దాం. సో అవన్నీ కూడా కవర్ చేద్దాం అనమాట ఈ ఐపీఎల్ గురించి అయిపోయిన వెంటనే. సో కీప్ సపోర్టింగ్ లైక్ దిస్. సో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.